హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందీశ్వర యోగా అండ్ ఫిట్నెస్. ఈ వీడియోలో నేను మీకు మార్వాడీస్ అంత రిచ్ అవ్వడానికి అసలు కారణాలు ఏంటి, నేను మీకు వాళ్ళ ఆదాయపు రహస్యాలు 7 ఆదాయపు రహస్యాల గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళంత రిచ్ అవ్వడానికి, ప్రతి క్షణం వాళ్ళు అంత డబ్బుని సంపాదించడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం కూడా డబ్బులు సంపాదించుకోవడానికి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ వీడియోని ఫోకస్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు మనం వాళ్ళలాగా ఉపయోగించి డబ్బులు సంపాదించడానికి ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మార్వాడీస్ చేసే ఒక్క మంచి ఆదాయపు రహస్యం ఏంటో తెలుసా? చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి వాళ్ళకు ఒక 3 years వచ్చిన దగ్గర నుంచి కూడా డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బు మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. డబ్బుల్ని చిన్నప్పటి నుంచే డబ్బు యొక్క విలువ గురించి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. కానీ మన ఆంధ్ర వైపు కానీ అట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పిల్లలకి డబ్బుల విలువ గురించి అస్సలే నేర్పించము. నేను కష్టపడ్డాను నాన్న, నువ్వెందుకులే కష్టపడ్డాం అన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ మార్వాడీస్ అలా చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, మీ పిల్లలు మీ డబ్బు విలువని నేర్పిస్తారు. వాళ్ళకి అప్పటి నుంచి కూడా మంచిగా వాళ్ళు ఎట్లాగా సంపాదించుకోవాలి అని డబ్బు గురించి వాళ్ళకి నేర్పిస్తారు. కాబట్టి మనం కూడా మన పిల్లలకి ఇట్లా నేర్పించడం వల్ల మార్వాడీస్ లాగా మన పిల్లలు కూడా ఎదిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బుల్ని సేవ్ చేసే దాని మీద ఫోకస్ చేయరు. వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసే దాని మీద ఫోకస్ చేస్తారు. మనం ఏం చేస్తాం, 100 రూపీస్ మన దగ్గర ఉంటే 70 రూపీస్ మనకి ఎక్స్పెన్సెస్ అయిపోతే 30 రూపీస్ని మనం సేవ్ చేసుకుందాంలే అని అనుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, 100 రూపీస్లో 10 రూపీస్ని వాళ్ళు అంటే సేవింగ్స్లో పెడతారు. మీకు ఇప్పుడు 70 రూపీస్ ఖర్చులు చేసిన మిగతా 30 రూపీస్లో 10 రూపీస్ సేవ్ చేస్తారు. 20 రూపీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అంటే రిస్క్తో కూడింది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే రిస్క్ చేస్తేనే కదా మనకి దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ అనేది మనకి ఉపయోగపడేది. కాబట్టి ఇన్వెస్ట్ చేసినా కానీ మనం అక్కడ ఏం చేయాలి, రిటర్న్స్ని మనం చూసుకొని ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అట్లా మార్వాడీస్ అనేవాళ్ళు ఫోకస్ చేసి డబ్బుల్ని సంపాదించుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారనమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి బిజినెస్ మైండ్గా ఉంటారు. ఎప్పుడు కూడా మార్వాడీస్ వాళ్ళు బిజినెస్ చేయాలి అంటే జాబ్స్ చేయాలి అని వాళ్ళు ఎప్పుడు ఫోకస్ చేయరు. ఎప్పుడు బిజినెస్ చేయాలి, ఎప్పుడైనా ఇన్కమ్ అనేది ఎక్కువగా డబ్బులు సంపాదించాలంటే బిజినెస్ మైండెడ్గానే ఉండాలి. ఇట్లా వాళ్ళు మార్వాడీస్ అనే వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి వాళ్ళు డబ్బుల మీద కంట్రోల్ ఉంటుంది, అంటే ఎక్స్పెన్సెస్ మీద కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి. మనం ఏంటి అతిగా ఖర్చు పెట్టేస్తాం, బట్టలకి ఎక్కువ మనీ అనేది ఎక్కువ ఖర్చులు అనేది చేసేస్తూ ఉంటాం. అవసరం లేనివి కూడా కొంటూ ఉంటాం మన సైడ్. కానీ మార్వాడీస్ అలా చేయరు. వాళ్ళు డబ్బుల మీద అంటే ఎక్స్పెన్సెస్ మీద ఎక్కువ కంట్రోల్ని పెట్టుకుంటారు. ఇది కొంచెం తక్కువకి వస్తుంది, దీన్ని తీసుకుందాంలే అని చెప్పేసి వాళ్ళు మార్వాడీస్ అట్లా ఫిక్స్డ్గా ఉంటారు. అంతేగాని ఎక్కువ డబ్బులు అయినా సరే ఆ డ్రెస్సెస్ కొనేసుకోవడం, అవసరం లేకపోయినా చెప్పులు కొనడం మన సైడ్ ఇట్లా ఎక్కువగా చేస్తూ ఉంటాం. అవసరం లేని వాటి మీద ఎక్కువ డబ్బులు అనేది ఖర్చు చేస్తూ ఉంటాం. అలా చేస్తే డబ్బులు అనేది ఎప్పటికీ సంపాదించలేము, రిచ్గా అయితే అవ్వలేము అనమాట. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వాళ్ళు ఫ్యామిలీస్కి ఎక్కువ విలువిస్తారు. ఇంకా ఫైనాన్స్ మీద వాళ్ళకి హెల్ప్ అనేది ఫ్యామిలీయే హెల్ప్ చేస్తుంది. వాళ్ళు ఎక్కడ కూడా బ్యాంక్స్ నుంచి అప్పులు చేయడం ఇట్లా వాళ్ళు చేయరనమాట. ఫ్యామిలీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఇట్లా గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళే ఈ పిల్లలకి హెల్ప్ చేస్తారనమాట. మనీ ఇస్తాను, ఇన్వెస్ట్ చెయ్యి, ఈ బిజినెస్ చెయ్యి అని చెప్పేసి వాళ్ళు పేరెంట్స్ నుంచి నేర్చుకొని పేరెంట్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. ఈ విధంగా చెయ్యి అని బిజినెస్ మీదే వాళ్ళ మైండ్ అనేది ఉంటుందన్నమాట. ఫ్యామిలీ విలువలతో పాటు ఫినాన్స్ మీద కూడా చాలా హెల్ప్ అనేది ఫ్యామిలీ నుంచే వాళ్ళు నేర్చుకుంటారు. ఆ విధంగా వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళందుకే అంత రిచ్ అవుతారనమాట.
ఇక 6th వన్ వచ్చేసరికి ప్రతి ఒక్క రూపాయికి వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర ఒక 100 రూపీస్ ఉంటే ఎక్కువ 100 వచ్చేసినాయిలే అని చెప్పేసి ఒక హ్యాపీనెస్తో ఉంటాం. అంటే మనకి కావాల్సింది వస్తే హ్యాపీనెస్గా ఫీల్ అవుతాం. కానీ మార్వాడీస్ అట్లా చేయరు. వాళ్ళకి మనీ అనేది వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ మనీకి దీన్ని మనం మార్గాలు ఎత్తుక్కుంటారు. మళ్ళీ డబ్బుని సంపాదించుకోవడానికి వాళ్ళు మార్గాలు ఎత్తుక్కొని ఆ రూపాయిని ఖర్చు చేయడానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మనీకి చాలా విలువ అనేది వాళ్ళు ఇస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే రిచ్ అవుతారు. ఇక 7th వన్ వచ్చేసరికి ఇది చాలా చాలా మార్వాడీస్కి బెస్ట్, అంటే బెస్ట్. వాళ్ళు రిచ్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగిస్తారు. డబ్బు సంపాదించడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు పెట్టేస్తాం. ఇవి కొనుక్కుందాం, లగ్జరీగా కారుల్లో తిరుగుదాం, ఇవి కొనుక్కుందాం, మొబైల్స్ కొనుక్కుందాం, అవసరం లేకపోయినా సరే ఐఫోన్లు కొంటాం, అవసరం లేకపోయినా ఇయర్ ఫోన్స్ కొంటాం, అవసరం లేకపోయినా బ్యాగులు కొంటాం. ఇట్లా అవసరం లేని అన్నీ కూడా డ్రెస్సులు కొనుక్కుంటాం. ఇట్లా మనం ఖర్చులు అనేవి చేసేస్తూ ఉంటాం. కానీ మార్వాడీస్ అట్లా ఎప్పుడు చేయరు. డబ్బులుంటే వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఎలా ఉపయోగించాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. అట్లా ఇది వాళ్ళకి ఒక మెయిన్గా రహస్యం అన్నమాట. డబ్బులు సంపాదించడానికి ఇది ఒక 7th వన్ అనేది ఒక రహస్యపు రహస్యం అన్నమాట డబ్బులు సంపాదించడం. కాబట్టి మీరు కూడా రిచ్ అవ్వాలి అని అనుకుంటే మార్వాడీస్ లాగా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు కూడా రిచ్ అనేది అవ్వగలరు. ఈ 7 ఆదాయపు మార్వాడీ రహస్యాలు అయితే మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని, ఈ వీడియో నచ్చితే మనం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోని సపోర్ట్ చేయండి. మరొక వీడియో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.